హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి హెయిర్ గమ్మీస్ వాడండి, జుట్టు రాలడం తగ్గించుకోండి. వివరాలకే డిస్క్రిప్షన్ లింక్ ని క్లిక్ చేయండి. ఆయుర్వేద శాస్త్రంలో తిప్పతీగ చూర్ణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి? అసలు తిప్పతీగ చూర్ణం ఏ ఏ వ్యాధులకు చికిత్సగా ఉపయోగిస్తారు? తిప్పతీగ చూర్ణం వల్ల ఏ ఏ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయనే అంశాల గురించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ బాలకిషన్ గారు మనతో ఉన్నారు. బాలకిషన్ గారితో మాట్లాడదాం. బాలకిషన్ గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, ఆయుర్వేద శాస్త్రంలో తిప్పతీగ చూర్ణానికి చాలా ప్రాధాన్యత ఉంది. తిప్పతీగ చూర్ణాన్ని ఏ ఏ వ్యాధులకు చికిత్సగా వాడతారు? తిప్పతీగ చూర్ణం వల్ల ఎటువంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి సార్? తిప్పతీగ అనే దానికి మరొక మాట ఉంది, ఏంటంటే సంజీవిని అంటారు దాన్ని. ఓకే. సంజీవిని మొలక, సంజీవిని అని మూర్ఛ రోగాలలో పనిచేస్తుంది ఫస్ట్. అప్పుడు అది చెప్పడానికి రామాయణ కాలం నాటికి వెళ్ళాలి ఒకసారి మనం. రామరావణ యుద్ధం జరుగుతున్న దశలో లక్ష్మణుడు మూర్ఛపోతాడు. అవును, మూర్ఛ వెళ్తాడు, చనిపోతాడు. ఇంకాసేపట్లో ఇంకేం చేయలేం. పర్టికులర్గా వింధ్యా పర్వతాలకు వెళ్ళి ఈ మొక్క తీసుకురా అని చెప్పేసేస్తాడు. హనుమాన్ వెళ్తాడు, తీసుకొని వస్తాడు. వాస్తవానికి అదేంటి మనకు అందులో ఏం చెప్పాడు, తీసుకొస్తాడు. సంజీవిని మూలక అని చెప్తాడు. సంజీవిని అంటే ఇదే. ఓకే. తిప్పతీగని. తిప్పతీగ సంజీవిని అంటే తిప్పతీగ. సంజీవిని అని ఇంకో పేరు దీనికి. ఓకే. అందువల్ల తీసుకొస్తాడు. మృత సంజీవని, అమృత సంజీవని అని చెప్పేసి అంటాం. అది తీసుకొచ్చేసి దాని పసరు పిండి ఏదో వాసన ఏదో చూపిస్తుంది సినిమాలో. అది మనకు డిఫరెంట్. కానీ ఇక్కడ ప్రశస్తంగా మనకు శాస్త్రీయంగా కూడా మూర్ఛ రోగులకు బాగా పనిచేస్తుంది, అండ్ ఆస్తమా రోగులకు బాగా పనిచేస్తుంది, అండ్ డిబిలిటీ ఏదైతే జనరల్ డిబిలిటీ తగ్గుతుంది వాటికి పనిచేస్తుంది. నిస్సత్వం నుంచి పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంది. తర్వాత నెక్స్ట్ ఈ గర్భిణీ స్త్రీలు ప్రసవానంతరం వాడేటటువంటి మందుల్లో తిప్పతీగ చూర్ణం కలుస్తుంది. తిప్పసత్తు అంటాం దాన్ని. వాస్తవానికి రెడీ దొరుకుతుంది మార్కెట్లో. తిప్పసత్తు తీసుకొచ్చి ఒక 1-2 months వాడిపిస్తాం ప్రసవానంతరం గర్భిణీ స్త్రీలకు. ఎందుకంటే దానివల్ల వచ్చేటటువంటి ఆఫ్టర్ డెలివరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అన్నింటినీ తీసేస్తుంది. సింగిల్ డ్రగ్ మొత్తం ఇది వస్తుంది. వాళ్ళకి ఏంటంటే స్తన్యం అంటే మామూలుగా పాలు ఎక్కువ పడతాయి పిల్లలకి. అలాగే దాంతోపాటుగా ఇతరత్ర లక్షణాలు ఏవీ లేకుండా ఆకలి బాగా పుట్టడం, నీరసం తగ్గడం, ఇలాంటివి, రక్తం బాగా పుట్టడం, పాలిస్తుంటారు కనుక అదనపు శక్తి కావాలి, ఎక్స్ట్రా ఎనర్జీ కావాలి గర్భిణీ స్త్రీలకి. అవన్నీ కూడా తిప్పసత్తు వల్ల ఒనగూరుతాయి అన్నమాట. సింగిల్ డ్రగ్ ఓన్లీ అదొకటి సరిపోద్ది వాళ్ళకి. గర్భిణీ స్త్రీలకు చాలా ప్రాముఖ్యంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మధుమేహం కోసం అంటే షుగర్ వ్యాధిగ్రస్తులకు తయారు చేస్తున్నటువంటి మందుల్లో ఈ తిప్పతీగ చూర్ణం కలుపుతాం. తిప్పతీగ మీన్స్ కాండం అంతే. లీవ్స్ కూడా ఒక్కోసారి ఏంటంటే సంజీవిని ఆకు ఉంది కదా, ఆకు ఎండిస్తారు, నీడకి ఎండించి చూర్ణం ఎక్స్ట్రాక్ట్ తయారు చేసేసి దాని నుంచి మళ్ళీ చూర్ణం తయారు చేస్తాం. ఆ చూర్ణాన్ని డైరెక్ట్ తయారు చేసి గోళీల రూపంలో వస్తుంది, లేదా డైరెక్ట్ చూర్ణం వస్తుంది. అలాంటిదంతా ఇందాక చెప్పుకున్నట్టు మూర్ఛ రోగులకి బాగా పనిచేస్తుంది. ఓకే. బాలకృష్ణ గారు, అది షుగర్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ తిప్పతీగ చూర్ణం అనేది బాగా పనిచేస్తుంది అన్నారు. అసలు ఎలా ఉపయోగించాలి ఈ తిప్పతీగ చూర్ణాన్ని వాళ్ళు? తిప్పతీగ ఆకు ఏంటంటే బాగా పనిచేస్తుందని అపోహలకి లోనై తిప్పతీగ ఆకు తింటున్నారు చాలామంది. కానీ అది తినకూడదు. షుగర్ తగ్గుతుంది అది తింటే అని చెప్పేసి ఒక నమ్మిక. పనిచేస్తుంది, కానీ ఇందాక చెప్పినట్టు వాటిని ప్రాసెస్ చేస్తాం. తిప్పతీగ ఆకు లీవ్స్ ఉంటాయి. లీవ్స్ని బాగా ఎండిస్తారు, నీడకు బాగా ఎండించేసి దాన్ని ఎక్స్ట్రాక్ట్ తయారు చేసేసి, అంటే దాదాపుగా కషాయంలాగా తయారు చేసేసి దాన్ని డివాపరేట్ చేశాక పౌడర్ వస్తుంది మళ్ళీ అందులో చివరిలో. ఆ పౌడర్ మందులోకి వాడతాం. మధుమేహ వ్యాధికి తయారు చేస్తున్న మందులలో వాడతాం. సింగిల్ హర్బ్ ట్రీట్ అంటాం. ఓన్లీ సంజీవని మూలక అదేదైతే తిప్పతీగ ఉందో, తిప్పతీగ మాత్రమే షుగర్ పేషెంట్స్కి పనిచేయదు. ఓకే. ఇట్ ఈస్ ఇంపార్టెన్స్. ఏంటంటే అపోహపడి చాలామంది వాడుతున్నారు. ఏది జామాకు తింటే తగ్గుతుందని, ఇలా కొన్ని రకాల అపోహలు ఉన్నాయి జనాలలో. మెంతి పొడి తింటే తగ్గుతుంది చెప్తాం, మెంతి పొడి తింటే తగ్గుద్దని ఇప్పుడు కూడా చెప్పగలుగుతాను నేను. కానీ ఇవన్నీ సింగిల్ డ్రగ్స్ అనమాట. మెంతి పొడి పనిచేస్తుంది కొంతమందికి, మళ్ళీ ఆ మనిషికే తర్వాత కాలంలో పనిచేయదు. అదంతా మేము చాలాసార్లు చూసాం. ఓకే. అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఉదాహరణకి మెంతి పొడి రోజు 1 స్పూను ఉదయం సాయంత్రం తీసుకున్నట్లయితే షుగర్ కంట్రోల్ అవుతుంది. కానీ కొన్ని సందర్భాల్లో కంట్రోల్ అవ్వదు. సేమ్ పర్సన్కి మళ్ళీ కంట్రోల్ అవ్వదు కొన్ని సందర్భాల్లో. అందుకే సింగిల్ హర్బ్ మీద డిపెండ్ అవ్వడం కరెక్ట్ కాదు. కనుక ఒక 10-12 రకాల మందులు కలిపేసి తయారు చేస్తాం
ఫార్మేటికల్గా తయారు చేస్తాం కనుక తప్పకుండా ఫౌండెడ్ షుగర్ కంపల్సరీ తగ్గుతుందన్నమాట, మెయింటైన్ చేస్తుంది, ఎప్పుడు నార్మల్ స్టేజ్లో ఉంటుంది. అలా తయారు చేస్తున్న మందుల్లో తిప్పతీగ మెయిన్ ఇంటిగ్రేట్ ఉంటుంది. తిప్పతీగ ఉంటుంది, అశ్వగంధ, ఇందాక చెప్పాను అశ్వగంధ ఉంది. అలాగే ఇలా రకరకాల డ్రగ్స్ ఉంటాయి. ఒక 10-12 రకాల మూలికలతో మధుమేహానికి సంబంధించిన మందు తయారు చేస్తాం. అందులో తిప్పతీగ కూడా మెయిన్ ఇంపార్టెంట్, మెయిన్ ఇన్వాల్వ్మెంట్. ఇంకా తిప్పతీగ ఇంకెక్కడ వాడతాం, ఇందాక చెప్పినట్టు సెక్సువల్ ఇంపార్టెన్సీ ఉంటుంది. వాటికి తయారు చేసే మందుల్లో కూడా తిప్పతీగ చూర్ణం కలుపుతాం తప్పకుండా. అప్పుడు ఎనర్జెటిక్గా పనిచేస్తుంది. ఒక 5-6 రకాల మందులు ఉంటాయి, అందులో ఇది కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, తిప్పతీగ కూడా. దానివల్ల ఏంటంటే బాడీ సిండ్రోమ్ లెవెల్స్, మసిల్ టిష్యూస్ వాటి డెవలప్మెంట్స్ బాగుంటుంది. దానివల్ల శక్తి ఉంటుంది, కండరాలలో కండర పుష్టి కలిగిస్తుంది, మరీ ముఖ్యంగా తిప్పతీగ. దానివల్ల అందుకని దానివల్ల కూడా కొన్ని రకాల లాభాలు ఉన్నాయి. కాబట్టి తిప్పతీగని వాడడానికి అవకాశం ఉంది. తిప్పతీగ చూర్ణం కానీ, తిప్పతీగ ఆకుల చూర్ణం కానీ, ఎక్స్ట్రాక్ట్ కషాయం కానీ వాడడానికి అవకాశం ఉంది. డైరెక్ట్ కూడా వాడచ్చు, కాకపోతే ఎప్పుడైనా కూడా వైద్యుల పర్యవేక్షణలో తిప్పతీగ చూర్ణాన్ని ఎలా వాడాలి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. డైరెక్ట్ ఎవరికి వారుగా వాడడం అంత మంచిది కాదు అని చెప్పాలి తప్పనిసరి. ఎందుకంటే పూర్తిగా తిప్పతీగ పనిచేస్తుందని ఎవరికి వారుగా తాగేసి ఏదో ప్రాబ్లం కొని తెచ్చుకుంటారు, చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా తిప్పతీగ చూర్ణం వాడాలి అంటే ముందు అసలు ఏమైంది వాళ్ళకి ఏంటి అవన్నీ మాకు చెప్తే దెన్ వీ కెన్ డీల్ ఎలా వాడాలి అనే చెప్తాం. కొన్నిసార్లు తేనెతో వాడండి అని చెప్తాం, కొన్నిసార్లు వాటర్తో ఎక్స్ట్రాక్ట్ మరిగించేసి కషాయంలాగా తయారు చేసి వాడండి అంటాం, కొన్నిసార్లు జస్ట్ వామ్ వాటర్తో కలిపి తాగండి అంటాం, కొన్నిసార్లు తేనెతో కలిపి తాగండి అని చెప్తాం. అలా డిఫరెంట్ అనుపానాలు ఉంటాయి. ఆ విధంగా వాళ్ళ డిసీజెస్, వాళ్ళ వ్యాధిని అనుసరించి అనుపానం ఉంటుంది, ఏజ్ని అనుసరించి ఇవన్నిటి మీద డిపెండ్ అయ్యి తిప్పతీగ చూర్ణం ఎలా వాడాలి చెప్తాం అనమాట. డైరెక్ట్ వాడాల్సిన పరిస్థితి ఉంటాయి. అది లీవ్స్ చూర్ణం అవ్వచ్చు, ఆకుల చూర్ణాన్ని వాడిపిస్తాం, కొన్నిసార్లు ఆకుల రసం కూడా, స్వరసం కూడా వాడతాం, చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఎలా చేయాలి అనే దానికి ప్రొసీజర్ ఉంటుంది. బాగా కడిగేసి దాన్ని మామూలుగా శుద్ధి చేసేసి కొంచెం డ్రై అయ్యాక ఎక్స్ట్రాక్ట్ రసం తీసేసి పసరు తాగండి అని చెప్తాను. కాకపోతే దానికి పర్టికులర్ టైం ఉంటుంది, వాళ్ళకి ఏమైంది అసలు డిసీజ్, ఏం ప్రాబ్లం ఉంది దాన్ని అనుసరించి చెప్పడానికి ఉంటుందన్నమాట. యాంటీబాడీ లెవెల్స్ బాగా పెరుగుతాయి, బాగుంటుంది. కాకపోతే ఇవన్నీ ఆలోచించుకొని చేయాల్సి వస్తుంది అనమాట. తప్పనిసరిగా డైరెక్ట్ వాడడానికి అవకాశం లేదు. పేషెంట్స్ డైరెక్ట్ తిప్పతీగ చూర్ణం తెచ్చుకొని తినేస్తామంటే కుదరదు అనమాట. ఎందుకంటే లాభం ఉంది, దానివల్ల నష్టము కూడా ఉంది కనుక జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది. అశ్వగంధలాగా ఈజీగా వాడడానికి లేదు అని చెప్పవచ్చు. కాబట్టి ఈ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని అవసరం ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మంచి అనుభవజ్ఞులైన ఆయుర్వేద వైద్యుల పర్యవేక్షణలో వారికి ఉన్నటువంటి లాభ నష్టాలను, వాళ్ళకు ఉన్నటువంటి వ్యాధిని అనుసరించి, వాళ్ళ శరీర రుగ్మతలను అనుసరించి, వాళ్ళ యొక్క నాడీబంధ సమస్యల్ని పరిశీలించి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఆయుర్వేదాకి ఇంకొక అపోహ కూడా ఉంది, ఇందాక కొన్ని చెప్పాను. అలాగేంటంటే వేడి చేస్తుందని, లేకపోతే మందు వికటిస్తుందని, పనిచేస్తుందో లేదో అని అపనమ్మకం. అది ఏమీ లేదు, మందు వికటించదు, అలాగే వేడి చేయదు, ఇంకేం చేయదు. కాకపోతే పద్ధతి ప్రకారంగా మేము ఎలా చెప్తామో అలా వాడితే పనిచేస్తుంది. ఇబ్బందిగా ఎలా పడితే అలా వాడితే మాత్రం ప్రతిదానికినూ వికటించే అవకాశం ఉంది, పనిచేయకపోవడం లేకపోతే దుష్ప్రభావాలు వెల్లడించే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాధిని అనుసరించి ఆ మందులు ఎలా వాడాలి డాక్టర్స్ వైద్యుల పర్యవేక్షణలో తీసుకుంటే ఎంతైనా మంచిది. ఓకే బాలకృష్ణ గారు, అసలు తిప్పతీగ చూర్ణం వల్ల కలిగేటువంటి ఆరోగ్య ప్రయోజనాలను మీ దైన శైలిలో చాలా అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. నమస్కారం అండి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా డయాబెటీస్, షుగర్ వ్యాధి, ఇది శీతాకాలంలో డయాబెటిక్ పేషెంట్స్ ఖచ్చితంగా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ శీతాకాలంలో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహారాలు అయితే కంపల్సరీ తీసుకోవాలని చెప్తూ ఉంటారు. ఏంటవి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యాచురోపతి వైద్యులు డాక్టర్ జ్యోత్స్న పులిపాటి ఉన్నారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. జనరల్గా మీ టిప్స్ అంటే అందరూ ఇష్టపడతారు. అంటే న్యాచురోపతి డాక్టరు సహజంగానే అలాంటి టిప్స్ ఇస్తారు, అవి బాగా పనిచేస్తాయనే అన్నది కూడా బాగా వెళ్ళిపోయింది. అయితే మ్యామ్, ఈ శీతాకాలంలో డయాబెటిక్స్కి సపరేట్ డైట్ అనేది ఉంటుందా? ఎలా ఇస్తారు, ఏముంటుంది? ఈ డైట్ తీసుకుంటే షుగర్ లెవెల్స్ అనేవి పెరగకుండా ఉంటాయా? సో శీతాకాలంలో ఏంటంటే మెయిన్గా డయాబెటిక్స్ మామూలుగానే ఒకసారి డయాబెటీస్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటున్నాయి అని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి.
అలాంటిది శీతాకాలంలో ఎస్పెషల్లీ షుగర్ లెవెల్స్ ఎక్కువగా పెరగడమే కాకుండా అంటే పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. బికాజ్ మెటబాలిక్ రేట్స్ అనేది చాలా స్లో డౌన్ అవుతాయి ఎక్స్టర్నల్ టెంపరేచర్స్ తక్కువ ఉండడంతో. ఇంకోటి ఏమవుతుంది, శీతాకాలంలో కాళ్ళ పగుళ్ళు ఎక్కువ అవుతుంది, స్కిన్ డ్రైనెస్ ఎక్కువ అవుతుంది. సో ఇక్కడ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ మన పాదాలు వేళ్ల మధ్యలో కానివ్వండి. దీంతో పాటు ఆహారంలో శీతాకాలంలో ఇప్పుడు బాడీ టెంపరేచర్ని మనం పెంచుకోవాలి. సో న్యాచురల్గా ఎక్కువ వేడి చేసే పదార్థాలు తినడం అనేది చాలా శ్రేయస్కరం. అయితే మనం ఏది తిన్నా షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్డ్గా ఉండాలి, పెరగకుండా ఉండాలి. అలాంటి ఆహారంలో వన్ ఆఫ్ ది బెస్ట్ ఆహారం అని అంటే సజ్జలు, బాజ్రా. నార్త్ ఇండియాలో అయితే గనక ఖచ్చితంగా మొత్తం ఈ 3 months 4 months ఓన్లీ సజ్జలే తీసుకుంటారు. బాజ్రా రోటీ చాలా ఫేమస్. మనకి కూడా ఇప్పుడు సజ్జలు అంటే జొన్న రొట్టెలు బాగా ఫేమస్. ఇప్పుడు మనకి బాగా తీసుకుంటూ చేయడము అది ట్రయల్ ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతాము. ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గనక వస్తుంది. కొన్ని టిప్స్ ఉన్నాయి దానికి కూడా, ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాము. బట్ జొన్న రొట్టెలతో పాటు అసలు సజ్జ రొట్టెలు చెప్పాలంటే చాలా టేస్టీగా ఉంటాయి. లైట్ గ్రీనిష్ కలర్లో ఉన్న సజ్జలు మనం తీసుకొని, బెస్ట్ సజ్జలు మనమే మన ఇంటి దగ్గర ఉన్న గిర్నీలో పిండి చేసుకొని, ఆ పిండిని మనం అంటే ఫైబర్ రిచ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. దాంతోనే ఇంకోటి ఏంటి, సజ్జ రొట్టెలే చేసుకోనక్కర్లేదు, సజ్జలుతో బెస్ట్గా దోశల్లాగా వేసుకోవచ్చు. ఇప్పుడు రొట్టెలు చేసుకోవడం కష్టమవుతుంది, విరిగిపోతున్నాయి, రావట్లేదు. అలా కాకుండా సజ్జలు ఈజీగా చేసుకోవాలి ఎవరైనా అని అంటే కొంచెం నీళ్లు పోసుకొని దాన్ని దోశ పిండిలాగా తయారు చేసుకొని దోశల్లా పోసుకోవచ్చు. దోశ వల్ల కూడా అంటే ఏమి దాంట్లో మినరల్స్ ఏమి మిస్ అవ్వవుగా? ఏమి మిస్ కావు, విటమిన్స్ కానీ. మెయిన్ సజ్జల్లో ఏంటి, ఫైబర్ అధికంగా ఉంటుంది, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటుంది. సో అది తీసుకోవడంతో ఒకటి శరీరానికి ఉష్ణత అనేది ఇస్తుంది, అంతేకాకుండా ఈ షుగర్ లెవెల్స్ అనేది ఫాస్ట్గా పెరగకుండా కంట్రోల్డ్గా రోజు మొత్తం మీద కంట్రోల్డ్గా షుగర్ రిలీజ్ అవుతుంది. సో దాంతో షుగర్ లెవెల్స్ పెరగకుండా ఉంటుంది. సో సజ్జలు మామూలుగా రొట్టెలుగా చేసుకోవచ్చు, ఇలా దోశలుగా వేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సజ్జలతో తీపి దోశల్లా వేసుకోవచ్చు. ఈవెన్ డయాబెటిక్స్ ఉన్నా కానివ్వండి, కొంచెం బెల్లం వేసి కొంచెం పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తరిగేసి దోశలా చేసుకుంటే అది కూడా చాలా అద్భుతంగా టేస్టీగా ఉంటుంది. అదే మనం ఉప్పు కారం వేసుకొని పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు బెల్లం లేకుండా కూడా అలా వేసుకొని తిన్నా కానివ్వండి, టేస్ట్ ఉంటుంది. వింటర్లో చాలా బాగా షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ప్లస్ బెస్ట్ ఫుడ్గా మనం ఎవరైనా కూడా తీసుకోవచ్చు. చక్కగా చెప్పారు మ్యామ్. జనరల్గా ఆహారాలు ఔషధాలుగా చెప్తూ ఉంటారు మీరు, అంటే న్యాచురోపతి ప్రిన్సిపలే అది. షుగర్ బాగా వచ్చాక బాగా పెరిగాక కాకుండా ముందే పెరగకుండా మనం ఈ సీజన్లో ఎట్లా తీసుకోవాలనేది చాలా చక్కగా చెప్పారు. అంటే ఈ శీతాకాలంలో అసలు శారీరక వ్యాయామం కానీ అట్లాంటి ఏముండవు, అన్ని మర్చిపోతారు. వాటర్ ఇంటేక్ తగ్గిపోతుంది. ఈ చలికి అసలు ఎక్సర్సైజ్ కానీ వ్యాయామం యోగా ఏమీ చేయబుద్ధి కాదు, వాకింగ్ కూడా చేయరు. ఇప్పుడు వేరే సీజన్లో సమ్మర్ అనుకోండి, అదే పొద్దున్న 5 చూస్తే కూడా మనకి రోడ్ పైన పార్క్స్లో అంతా జనాలంతా నిండుకొని ఉంటారు, హాయిగా ఆ క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ వాకింగ్ చేస్తారు. చలికాలంలో అటు పొద్దున కానివ్వండి అటు సాయంత్రం కానివ్వండి 5:30 5:40 అంతా సన్సెట్ అయిపోతుంది, చలి ఎంత బాగా పెరిగిపోతుంది. సో మనకు అసలు ఎక్సర్సైజ్ కానివ్వండి యోగా ఏమీ చేయబుద్ధి కాదు, స్నాక్స్ బయట అవి ఇవి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. సో బయటకు వెళ్ళినప్పుడు వేడిగా ఏ బజ్జీలో సమోసాలో ఏ ఒకటి తినాలనిపిస్తుంది. ఇంట్లో ఉన్నా కానివ్వండి, మన ఫ్యామిలీలో కూడా అమ్మాయి ఏమైనా చేస్తే బాగుంటుందని పిల్లలు అంటారు. అటు హస్బెండ్స్ కానివ్వండి ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి సాయంత్రం పూట వేడివేడిగా పకోడీ చేసుకుంటేనో ఏ బజ్జీనో ఏ అరటికాయ బజ్జీనో ఏ మిరపకాయ బజ్జీనో వేసుకొని తిందాము అన్న ఆలోచన ఉంటుంది. కాబట్టి షుగర్ పెరిగిపోతూ ఉంటుంది. సో చక్కగా చెప్పారు మ్యామ్. అంటే మిల్లెట్స్ ఏవైనా మంచివే, కాకపోతే ఈ సీజన్ బట్టి ఇది తీసుకోవాలి అన్నారు. బాజ్రా అంటే అది సజ్జలు చాలా మంచివి, దానిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా సజ్జల్లో ఐరన్ జింక్ ఈ 2 మినరల్స్ కూడా అధికంగా ఉంటుంది. సో ఎవరికైనా కానివ్వండి రక్తహీనత ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. హిమోగ్లోబిన్ లెవెల్స్ <10 ఉన్నాయి అనుకోండి, యూజువలీ డయాబెటిక్స్లో దాంతోపాటు హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా ఎనిమిక్ కండిషన్లో ఉంటే కనుక ముందే నీరసంగా ఉంటుంది, త్వరగా ఆకలేస్తూ ఉంటుంది.
సో అలాంటి వాళ్ళకి ఇది ఇంకా బాగా ఉపయోగపడుతుంది. ఓకే. ప్లస్ యాంటీ ఆక్సిడెంట్స్ చాలా బాగా ఉంటాయి. ఎవరికైనా డైజెషన్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, కాన్స్టిపేషన్ ఇష్యూస్ ఉన్నా కానివ్వండి, వాళ్ళకి కూడా ఇప్పుడు వింటర్లో నీరు తక్కువగా తీసుకుంటూ ఉంటాం, దాహం అనిపించదు. సో ఎవరు కూడా న్యాచురల్గానే 1 లీటర్ 2 లీటర్ తీసుకుంటేనే గొప్పలాగా అయిపోతుంది. సో అలాంటి వాళ్ళకి సజ్జలతో తీసుకొని పొద్దున పూట సజ్జ రొట్టె కానివ్వండి, లేకపోతే సజ్జ దోశ కానీ తీసుకున్నాం అనుకోండి, సో ఈ కాన్స్టిపేషన్ ఇష్యూస్ని కూడా నివారిస్తుంది అదే మనం సజ్జలతో చేసుకున్న ఆహారం తీసుకుంటే. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. అయితే వెయిట్ లాస్ కూడా కావచ్చు కదా దీంతోని? అంతే కదండి. ఇప్పుడు అందులో మనకి అన్ని మిల్లెట్స్లోనూ క్యాలరీస్ తక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ఫిల్లింగ్ ఉంటుంది, మంచిగా ఫిల్లింగ్గా ఉంటుంది, ఆకలి అనిపించదు. సో వెయిట్ లాస్కి మనకు కావాల్సింది మెయిన్ అది. ఫైబర్ రిచ్ ఫుడ్ ఉంది, ఆకలి అనిపించదు, ఫిల్లింగ్గా ఉంది, న్యూట్రిషియస్ ఫుడ్. సో వెయిట్ లాస్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది మనకి సజ్జలు అనేది. మీరు చెప్పారు ఒక టిప్పు లాస్ట్ టైము, షుగర్ మనము రైస్ తిన్నా షుగర్ పెరగకుండా ఉండాలంటే రైస్ కన్నా ముందు ఒక కప్ ఆఫ్ సాలడ్ తీసుకోమని. అవును. సో ఇంకా ఇప్పుడు ఇది ఈ మనము బాజ్రా రోటీ, దోశ, వాట్ ఎవర్ మనం ఏదైనా రెసిపీ బాజ్రాతో చేసినా దానికన్నా ముందు మీరు చెప్పిన ఆ టిప్పు ఫాలో అవుతే కనుక ఖచ్చితంగా డయాబెటిక్స్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఒక ప్లేట్ ఫుల్ సలాడ్ ఫస్ట్ తిని ఒక కీరా కట్ చేసామనుకోండి, అందులో ఒక హాఫ్ కీరా పెట్టుకొని, ఒక టొమాటో, ఒక క్యారెట్ డయాబెటిక్స్ అనుకుంటారు క్యారెట్ తీసుకోకూడదు, అందులో ఉన్న స్వీట్నెస్తో షుగర్ లెవెల్స్ పెరుగుతుందని. కానీ అందులో ఉన్న లైట్ న్యాచురల్ స్వీట్నెస్తో పెద్దగా ఇంపాక్ట్ కాదు. సో ఒక హాఫ్ క్యారెట్, ఒక క్యారెట్ పెట్టుకోవచ్చు, బీట్రూట్ కొంత పెట్టుకోవచ్చు. సో ఇలా సాలెడ్ పెట్టుకొని తిని దాని తర్వాత మనం తీసుకున్నాం అనుకోండి, షుగర్ లెవెల్స్ అయితే అద్భుతంగా కంట్రోల్లోనే ఉంటాయి. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. కలర్ఫుల్గా ఉండాలి మన ప్లేట్ అనేది చెప్తూ ఉంటారు. సో దాంట్లో మీరు చెప్పిన ఈ కలర్ఫుల్ ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ తీసుకొని దాని తర్వాత ఇది తీసుకున్నా కానీ మంచిది. ఫాలో అవ్వాలని కోరుకుందాం. చక్కటి టిప్ చెప్పారు. సో అందరికీ ఉపయోగపడుతుంది. వాట్ ఎవర్ డయాబెటీస్ ఉంది లేదు, బాగా వెయిట్ ఉన్నారు, అది పక్కన పెట్టినా ఈ కాలంలో ఇది తీసుకుంటే కనుక న్యూట్రిషన్ ఫుడ్ తీసుకున్న ఫీలింగ్ అనేది ఉంటుంది. ఫాలో అవ్వాలని కోరుకుందాం. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, ధన్యవాదాలు. నమస్తే అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.